నమస్కారం. ఎన్సీఆర్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. టీపీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేష్ కుమార్ గౌడ్, ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎమ్మెల్యేలు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. పాలెం మాజీ సర్పంచ్ పసుపు రైతు ముత్యాల మనోహర్ రెడ్డి అకాల మృతి. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు, రాజకీయ ప్రముఖులు. గణేష్ నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు. నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. భక్తి శ్రద్ధలతో 9వ రోజు పూజలు అందుకున్న గణనాథుడు. విశిష్ట పూజలు, అన్నదానాలు చేసిన భక్తులు. ముక్కల్లో జాతీయ రహదారి వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం. రహదారిపై నిరసన. పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన గ్రామస్తులు. టీపీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరై మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సైతం ఆయనను సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా మండప నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోండ్ల చెరువు సమీపంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్నులు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ, మంగళవారం జరిగే గణేష్ నిమజ్జనానికి మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో మండపాల నిర్వాహకులు నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులలో కూడా భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. మరి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వార్డులో కూడా 36 వార్డులలో మొరం వేయించడం జరిగింది. రోడ్లపై రాబోయే 2 రోజుల్లో గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి గణేష్ నిమజ్జనానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా బెనిఫిట్ మార్కెట్ ఆర్మూర్ చెరువు మొరం వేయించారు. అదేవిధంగా పిల్లలు, యువకులు, గణేష్ మండపాల నిర్వాహకులు వారి జాగ్రత్తలో వారు ఉంటూ ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గణేష్ నిమజ్జనాన్ని సాఫీగా, సంతోషంగా జరుపుకోవాలని మా విజ్ఞప్తి. చైర్మన్ సాబ్, కౌన్సిలర్ అందరు కలిసి ఇలా మన గోండ్ల చెరువుకి వచ్చినాం. మనం రేపు గణేషులు వేస్తారు కదా, దానికోసం అంతా విజిట్ చేసేందుకు వచ్చినాం. ఏదైనా పొరపాటు ఉంటే ఇవాళ సాయంత్రంతో లైట్లు వీట్లు మొత్తం అయిపోతాయి. ఇవాళ మొత్తం మొరం బిరం 4 గంటల సంది మొరం నడిచినాయి. ఆ మొరం నడిచినాయి ఎట్లా ఏడానా ఇబ్బంది ఉన్నాయని పెర్కిట్, కొటార్మూర్, మామిడిపల్లి, ఆర్మూర్, గుండా చెరువు, ఈ 4 చెరువులలో కూడా మనం గ్రావెల్ ఎక్కడైతే రోడ్లు దెబ్బతిన్నాయో అక్కడ గ్రావెల్ పోచి గణేష్ నిమజ్జనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి లైట్లు పెట్టి క్రేన్ సాయంతో నిమజ్జనాన్ని జరపడానికి క్రేన్లను కూడా, భారీ క్రేన్లను కూడా మనం మున్సిపల్ నుంచి మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 4 కొత్త ఉక్కులు కూడా తీసుకున్నాం. అది కూడా మనకు వాటర్లా పెట్టగానే ఒక మనిషి ఇప్పాల్సిన అవసరం లేకుండా ఖాళీ వాటర్లోకి వెళ్ళిపోగానే ఆటోమేటిక్ అది ఓపెన్ అయిపోతుంది. దానివల్ల కొంత తొందరగా మనకు నిమజ్జనాలు కూడా, గణపతిని కూడా తొందరగా నిమజ్జనం చేయడానికి ఛాన్స్ ఉంటది. అంటే ఈ కట్టల దగ్గర ఎప్పుడైతే వాటర్ వచ్చి కోసుకపోయిందో వాటి దగ్గర పూర్తిగా మొరంతో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మనం ఆర్మూర్ పట్టణంలో మేజర్ గా ఎక్కడైతే ఉత్సవాలు అంటే వినాయక నిమజ్జనం జరిగే రోడ్లన్నీ కూడా మనం ఎక్కడ మొరంతో కావాలంటే అక్కడ మొరంతో నింపినాం. ఇంకా జిహెచ్బితో కూడా కంప్లీట్ చేసినాం. మున్సిపల్ నుంచి ఏ ఆటంకం జరగకుండా ఈ 2-3 రోజులు కూడా మా సిబ్బంది అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆదర్శ నగర్ కాలనీలో
కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గడ్డం గోపి మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా ఆదర్శ నగర్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి అరుణ్, కోశాధికారి బాలరాజ్, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ వినాయక్, నవజీవన్, డిష్ ప్రకాష్, సౌడ రవి, భూపేందర్, రాజు, శ్రావణ్, శరత్చంద్ర, గంగనర్సయ్య, వేణు, సురేష్, చిన్న, దత్తాత్రి, మహిపాల్, రాజేశ్వర్, అశోక్, అరుణ్, కాలనీ మహిళలు తదితరులున్నారు. చాలా విజయవంతంగా కాలనీ వాసుల పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకొచ్చిన కాలనీ వాసులకు మరియు పుర ప్రముఖులకు వారందరికీ కూడా మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ కాలనీలో బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు, రంగుల పండుగ నిర్వహిస్తాము. మరియు ఈ సంవత్సరం కూడా అన్న ప్రసాదం కొరకు కూడా చాలామంది దాతలు ముందుకొచ్చారు. తెలంగాణ జాగరణ మంచ్ సభ్యులు పసుపు రైతులు ముత్యాల మనోహర్ రెడ్డి అకాల మరణం చెందడంతో ఆయన పార్థివ దేహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు ఘన నివాళులు అర్పించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ముత్యాల మనోహర్ రెడ్డి గ్రామానికి మాజీ సర్పంచ్గా ఎన్నో సేవలు అందించారు. అనంతరం తెలంగాణ జాగరణ మంచ్ సభ్యులుగా, పసుపు రైతులుగా, పసుపు బోర్డు సాధన కమిటీలో ఆయన చురుగ్గా పాల్గొని 10 సంవత్సరాల పాటు చెప్పులు లేకుండా నడిచి పసుపు బోర్డు ప్రకటించేంత వరకు పోరాటం చేశారు. శనివారం అకాల మరణం చెందడంతో ముత్యాల మనోహర్ రెడ్డి పార్థివ దేహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సునీల్ రెడ్డి మరియు వినయ్ రెడ్డిలు, రైతు సంఘాల నాయకులు దేవరాం, ప్రభాకర్, ముత్తెన్న, యాదగౌడ్, లింగారెడ్డిలు మరియు పెద్ద ఎత్తున రైతులు హాజరై ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. వారి కుటుంబీకులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ రైతులు, వారి కుటుంబీకులు, పలు రాజకీయ ప్రముఖులు తదితరులున్నారు. రైతు ఉద్యమ సహచరుడు ముత్యాల మనోహర్ రెడ్డి గారు నిన్న గుండెపోటుతో మరణించడం రైతాంగ ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తున్నాం. ముఖ్యంగా గతంలో ఎర్రజొన్నల పోరాటం జరిగినప్పుడు మాతో పాటు వారం రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ ఉద్యమంలో విజయం సాధించారు. 12 సంవత్సరాలు కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మరి ఎంతో పెద్ద ఉద్యమం అనేది జరుగుతున్నటువంటి ఆర్మూర్ పరిస్థితులలో మరి మనోహర్ రెడ్డి మన అందరినీ విడిచి మరి నా దేవుడి సన్నిధికి వెళ్లడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మా ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ప్రగాఢ సానుభూతి వ్యక్తించిన పంటకు తప్పనిసరిగా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ సాధించేంత వరకు కూడా ఉద్యమం కొనసాగించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాతో చెప్పేవాడు. అందుకని మనోహర్ రెడ్డి మరణం ఈరోజు రైతాంగ ఉద్యమానికి, అది రాజకీయాల అతీతంగా జరిగే ఉద్యమాలకు తీరం లోటు అని చెప్పేసి తన లక్ష్యాన్ని సాధించడానికి మా పైన మరింత బాధ్యత ఉందని, ఆ వైపు పసుపు బోర్డు సాధన, పసుపుకు క్వింటాల్కు 15,000 రూపాయల ఎంఎస్పి సాధించేంత వరకు మేము ఉద్యమంలో ఉంటామని ఈ సందర్భంగా మేము పేర్కొంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు పెంచుతూ భావి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి కృషి చేస్తుంటే అధికారులు మాత్రం ప్రభుత్వ కార్యక్రమానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన చెట్లు, పచ్చదనంతో మంచి వాతావరణాన్ని అందించిన భారీ చెట్లను ప్రిన్సిపల్ యథేచ్ఛగా నరికివేయించారు.
కళాశాల ఆవరణలో విద్యార్థులకు మంచి వాతావరణం అందించే పెద్ద పెద్ద చెట్లను నరికివేశారు. మున్సిపల్ శాఖ, అటవీ శాఖ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లను పూర్తిగా నరికివేశారు. కళాశాల ప్రిన్సిపల్ వివరణ కోరగా కళాశాలలో కోతులు వస్తున్నాయని, విద్యార్థులకు వెంటిలేషన్ సౌకర్యం తగ్గిందని స్థానికులు చెప్పారు. మున్సిపల్ శాఖ నుండి కానీ, అటవీ శాఖ నుండి కానీ ఎటువంటి అనుమతులు పొందకుండా భారీ చెట్లను నరికివేశారు. చిన్న చిన్న చెట్లను నరికితేనే జరిమానాలు విధించే అటవీ శాఖ అధికారులు పెద్ద పెద్ద చెట్లు నరికినా పట్టించుకోకపోవడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు కొందరికే కాకుండా అందరికీ వర్తించాలని పట్టణ ప్రజలు అటవీ శాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పెద్ద పెద్ద చెట్లను నరికిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తీరుపై అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఆర్మూర్ పట్టణంలోని సరస్వతి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన స్టార్స్ యూత్ గణేష్ మండలి వద్ద మహిళలు విశిష్ట పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్టార్ యూత్ సభ్యులు ఉదయం స్వామివారికి విశిష్ట పూజలు చేశారు. అనంతరం యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మరియు కాలనీవాసులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని ఏర్పాటు చేసి 11 రోజుల పాటు నిత్య పూజలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, స్టార్ యూత్ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తనయురాలు ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ సుచరితా రెడ్డి డొంకేశ్వర్ మండల కేంద్రంలోని సత్య కర్ర గణపతి వద్ద విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా పైడి సుచరితా రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అదే ఆలయంలో తన తండ్రి గెలుపు కోసం ముడుపులు కట్టడం జరిగిందని, ఈ సంవత్సరం మొక్కులు చెల్లించుకున్నామని చెప్పారు. కర్ర గణపతికి ఎంతో విశిష్ట ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురేందర్, సంతోష్, చిన్న తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 62వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీలో గల వీధి నెంబర్ 1లో మురికి కాలువలు శుభ్రం చేసి రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు తొలగించారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీ వాసులంతా కలిసి ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ కాలనీని శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కొక్కెర భూమన్న, సభ్యులు ఎల్టి కుమార్, రాజు, సాయన్న, రవి, జయరాజ్, ఖాదిర్, ముత్తెన్న, లక్ష్మీపతి తదితరులున్నారు. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నినాదంతో మేము గత 62వ వారము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు స్ట్రీట్ నెంబర్ 1లో ఇరిగేషన్ ఆఫీస్ పరిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ స్ట్రీట్లోని పిచ్చి మొక్కలని, చెత్త చెదారం, మురికి కాలువల శుభ్రత, రోడ్డుపై ఉన్న గుంతలు శుభ్రం చేశాము. ముఖ్యంగా ఈ ఉదయం 7 గంటల నుండి 9-9:30 వరకు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి వారం కూడా. డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో 62వ వారంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కాలనీగా మా యొక్క కాలనీ సభ్యులందరం కలిసి ఈ 1వ నంబర్ స్ట్రీట్ నుండి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు ఈ చెత్త చెదరమున్న చెట్లన్నీ తొలగించడం జరిగింది. మరి యొక్క విషయం ఏంటంటే ఇంత పెద్ద ఆఫీస్ ఉన్నది, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దయచేసి స్టాఫ్ ఉంటారు కనుక దాని వెనకాల కూడా స్వీపర్స్ ఉన్నారు, మ్యాన్ మజ్దూర్స్ ఉన్నారు, వాళ్ళతో క్లియర్ చేస్తే ఈ పాములు కానీ ఎటువంటి పురుగులు వచ్చే అవకాశం ఉన్నందున ఇక ముందు కూడా వాళ్ళు దయచేసి దీన్ని నీట్గా ఉంచుకోవాలని. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెరికిట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద మండపాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నిత్యం ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు తదితరులున్నారు.
ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో గొర్రెడ్డిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు గొర్రెడ్డిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి నిత్యం పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. శుభ సందర్భంగా ప్రతినిత్యము కూడా ఉదయము సాయంకాలము భక్తిపూర్వకంగా శ్రీ సిద్ధిబుద్ధి సమేతమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి యొక్క పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమము. ఈరోజు చివరి రోజు 9వ రోజు శుభ సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి షోడశోపచార పూజా కార్యక్రమము, అదేవిధంగా ఈ యొక్క గ్రామం అంతా కూడా అన్నప్రసాదాల వితరణ కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈ యొక్క మచ్చర్ల గొర్రెడ్డిరెడ్డి కళ్యాణ మండపం తరపున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం, మహాఘనంగా జరుపుకున్నాం. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అన్నదానం అనకుండా అన్నసత్రంగా, అన్నప్రసాదంగా భావించవచ్చు. అన్నప్రసాద వితరణ డైలీ పెట్టుడు జరిగింది. ఇక్కడ మహాఘనంగా అందరూ మా గొర్రెడ్డి కళ్యాణ మండపం నందు ప్రతి సభ్యుడు డైలీ వచ్చి ఇక్కడ పూజ చేసుడు జరిగింది. ఇటు పూజను విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అట్లనే ఆ భగవంతుని కృప అందరిపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆలూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో వినాయక విగ్రహానికి మండప నిర్వాహకులు ప్రతి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. యజ్ఞ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు, భక్తులు తదితరులున్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో ఆదివారం రోజు ఉదయం పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న మార్కెట్ యార్డు స్థలం వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో స్థానిక మైనార్టీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో ముప్కాల్ గ్రామస్తులు చేపట్టిన నిరసన కొద్దిసేపు యుద్ధ వాతావరణం నెలకొంది. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి ముందుగా చేరుకొని గట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముప్కాల్ గ్రామాభివృద్ధి కమిటీకి స్థానిక ముస్లిం సోదరులు శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. దీంతో గ్రామస్తులు, శివాజీ సభ్యులు అంతా ఐక్యతతో ముందుకు వచ్చి మైనార్టీల తీరుపై నిరసన ప్రదర్శనలు తెలిపారు. ఏసీపీ బస్వారెడ్డి, సిఐ శ్రీధర్ రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని ఇరు వర్గాల వారితో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. వీరికి తోడు రెవెన్యూ సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ సమస్య పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్య పరిష్కారం కావడంతో మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, శివాజీ యూత్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు, మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం దోమచింత గ్రామంలో గణేష్ మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగిందని వేద పండితుడు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి యూత్ సంఘం గణేష్ మండపం నిర్వాహకులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యూత్ సంఘ పెద్ద మనుషులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేష్ కుమార్ గౌడ్, ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎమ్మెల్యేలు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. పాలెం మాజీ సర్పంచ్ పసుపు రైతు ముత్యాల మనోహర్ రెడ్డి అకాల మృతి. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు రాజకీయ ప్రముఖులు. గణేష్ నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు. నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. భక్తి శ్రద్ధలతో 9వ రోజు పూజలు అందుకున్న గణనాథుడు. విశిష్ట పూజలు, అన్నదానాలు చేసిన భక్తులు. ముప్కాల్లో జాతీయ రహదారి వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం.
రహదారిపై నిరసన, పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన గ్రామస్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.